హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో ముస్లిమ్స్ స్పెషల్ రెసిపీ నవాబీ సేవైని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. పైన క్రంచీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నవాబీ సేమియాని చాలా టేస్టీగా చిన్నపిల్లలు, వంటరాని వాళ్ళు ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకునే విధానంలో చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా ఈ నవాబీ సేవైని చేయడానికి ఇలాంటి సన్న సేమియా అయితే మార్కెట్లో దొరుకుతుంది. పావు కేజీ సన్న సేమియాని తీసుకొని ఇలా క్రష్ చేయండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా అవుతుంది. మనకు పెద్దగా దొరుకుతుంది. దీన్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లోకి 10 నుంచి 11 బాదం పప్పులు, 4-5 జీడిపప్పులు, 4-5 యాలకులు, 1/2 కప్ షుగర్ వేసుకుని ఇలా మెత్తగా పొడిలా చేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పొడిని అయితే పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న సేమియాని వేసుకొని, నేనైతే రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి, అందుకని తక్కువసేపు వేయిస్తున్నాను. మీరు నార్మల్ సేమియాని తీసుకుంటే 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకుని మరొక 2 నిమిషాలు వేయించుకోండి. మనం వేసిన పంచదార పొడి సేమియాలో మెల్ట్ అయ్యి ఆ తీపి ఈ సేమియాకి పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1/2 లీటర్ పాలను వేసుకొని, పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. ఇందులోనే మనం ఇందాక పంచదార పొడిలో 2 టేబుల్ స్పూన్స్ పొడిని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకొని, మీకు షుగర్ సరిపోకపోతే నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ సరిపోయింది. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ షుగర్ వేసుకుని అయితే కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా థిక్ అండ్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెండింటిని కూడా చల్లారనివ్వండి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని మనం ఏ గిన్నెలో అయితే ఈ నవాబీ సేవి రెడీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఒక పొరలా వేసుకుని ఇలా చేత్తో ప్రెస్ చేయండి. చూడండి, ఒక లేయర్లో వేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న క్లస్టర్డ్ మిశ్రమానికి కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా జాయిగా వేస్తే మనకి ఇంకొక పొరలా ఈ క్లస్టర్డ్ మిశ్రమం అయితే వస్తుంది. దీనిపైన మరో లేయర్లా మనం వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. ప్రెస్ చేస్తూ వేయకండి, ఇలా పైన వేస్తే మనకి మరొక పొరలాగా ఈ సేమియా వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని ఇది సెట్ అవ్వడానికి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా తయారవుతుంది. దీని మీద మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సర్వ్ చేసుకుంటమే. అంతే, పైన క్రంచీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.